మన వర్ధనపేట శాసనసభ్యులు వేదన పెనేది సంబంధించిన ఏ కష్టం వచ్చినా నేనుంటా, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనుంటా అనే రకంగా, ఏ కష్టం వచ్చినా కూడా అన్ని సైతం పనులు చేసుకునే రకంగా ఇవాళ కార్యకర్తలకైనా ఎవరికైనా స్పందంగా పనిచేపించి చాలా పనిచేసే ఘనత మన సంబంధించిన మన ఎమ్మెల్యే గారిదే. ఈరోజు 14వ డివిజన్ వర్ధనపేట కాన్స్టిట్యూషన్ పరిధిలో 14వ డివిజన్లో సంబంధించిన మన స్థానిక కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య గారు, మా డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్ గారు, సంబంధించిన ఉన్నత అధికారులకు సంబంధించిన మన కార్యకర్తలు ఈ రోజున మన ఎమ్మెల్యే ఆదేశాల అనుసారంగా ఇవాళ టోటల్గా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో చేయని ఘనత వితిన్ ఒక 4 గంటలు చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా డివిజన్ అధ్యక్షుడు, మా కార్పొరేట్ సంబంధించింది. ఇవాళ ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే చాలా పేరుకైతే మాత్రం మారు పేరు నేను సైతం అని చెప్పుకుంటారు. కానీ మా ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో బాధ్యత స్వీకరించిన అనంతరం ఏం చెప్పిన టోటల్ ఎవరికైనా ఫోన్ చేయాలన్నది స్పందించి చేసే కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు స్పందిస్తారు. ఇవాళ మొన్న ఒక చిన్న కార్యక్రమం చూస్తే స్పందించండు. ఏ కష్టం కార్యకర్త వచ్చా నీకు అండగా ఉంటున్నా అనే రకంగా ఉంటున్నాడు, తప్పు చేస్తే సహించేది లేదనే రకంగా ఉన్నాయి. మా ఎమ్మెల్యేకి అయితే మాత్రం చాలా కృతజ్ఞత చెప్పాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ఏ ఒక్కరోజు ఇక్కడ ఉన్న లైన్ చూడండి, లైన్ చూడండి, దాదాపు 10 సంవత్సరాలు దాన్ని పెట్టి అది పెట్టుకొని 5 సంవత్సరాలు అవుతుంది. దాని ఇంతవరకు మనమొత్తంలో ఏం లేదు. అంటే ఈ కోట్ల సంబంధించిన డబ్బులంతా మొత్తం వృధా చేసుకుంటూ ఈ రోజున కరెంటు పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అనే రకంగా చాలామంది అంటారు. కానీ 18,000 కోట్లు అప్పు చేసింది అనేది ఎవరైతే మనం అర్థం చేసుకోవట్లేదు. ఇది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే. దీనిలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన మన కరెంట్ సంబంధించిన అధికారులను పెట్టి ప్రత్యేక వాళ్ళకు ఈ సంబంధం ఏదైతే ఉన్నదో వాళ్ళకు కరెంటు పోవద్దు అనే రకంగా రకంగా ముందుకు వచ్చిండు. దానిలో భాగంగా చిన్న విషయం చెప్పాలంటే ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఎంత స్పందన అంటే విషయం చెప్పాలంటే చాలామంది అంటారు ఆయన ఏం చేస్తాడు అనే రకంగా అంటారు. కానీ ఇలా చెబితే నేనున్నా అంటూ ఫోన్ చేసి ఫోన్ రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడుకునే సైతం మా ఎమ్మెల్యే గారికి. ఇవాళ ఏనుమామల గ్రామంలో దాదాపు చాలామంది ఇక్కడ ఉన్న కాలనీవాసులు పక్కలు లెటర్లు ఇచ్చిన ఆరు రమేష్ గారికి ఆయన ఏం స్పందించలే. దాదాపు వితిన్ 4 గంటలనే ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి ఘనత మా గ్రామస్తులు ఉన్నాయి. దీన్ని మా ఎమ్మెల్యే గారు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయాలని, మా ఆదర్శం తీసుకోవాలని, మాకు ప్రత్యేకంగా ఇక్కడ సంబంధించిన మా కార్పొరేటర్కైనా, మా సంబంధించిన డివిజన్ అధ్యక్షుడికైనా అందరికైనా గుర్తించి తగిన పాత్ర తీయాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మా సంబంధించిన